పూరా లోకల్. అయ్యప్పల కాలం నడుస్తుంది. అయ్యప్పలు ఇరుముడి కట్టుకొని అక్కడికి వెళ్తారు, కేరళకు వెళ్తారు, శబరిమలకి. అక్కడికి శబరిమలకు వెళ్ళి ఇరుముడులు సమర్పించి చాలా దైవభక్తుడి మళ్ళీ రిటర్న్ అవుతారు. కొంతమంది ప్రశ్నలు ఈ విధంగా చెప్తున్న పరిస్థితి, నిజమైన దేవుడే ఉంటే భక్తులకు ఇన్ని ఇబ్బందులు కలుగుతాయి? ఆ దేవుడి కోసమే వెళ్తున్నారు కదా, నిజంగా దేవుడు ఉన్నాడా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ప్రశ్నించొచ్చు నాన్న. నిజంగా దేవుడే ఉంటే ప్రహ్లాదుడు ఎందుకు నాన్న అన్ని బాధలు పడ్డాడు? నిజంగా దేవుడే ఉంటే సీతమ్మ ఎందుకు బాధపడింది అంటే అంతే. వాళ్ళకి ఆ భక్త దైవ దర్శనం కలగడానికి అట్లా బాధలు పడే ప్రతి ఒక్కడికి దేవుడు దర్శనం ఇచ్చేస్తే మరి స్మగ్లింగ్ పని చేస్తూ కూడా బాధపడేవాడు ఉంటాడు, మరి వాడికి కూడా దేవుడు కనిపించాలి. అది కాదు ఇక్కడ. అయ్యప్ప స్వామి భక్తులు చాలా నిష్ఠతో శని భగవానుడు వాళ్ళని అంటుకోకూడదు అని మండల దీక్ష చేసి స్వామివారి దర్శనానికి వెళతారు. వాళ్ళ భక్తి కాలము మండల దీక్ష. ఈ భక్తితో పాటు వాళ్ళకు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది. ఏంటది? ఎండోమెంట్స్. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి భక్తుడు. రావణాసురుణ్ణి ప్రశ్నించారు, హిరణ్యకశ్యపుని భక్తులు ప్రశ్నించారు, దెబ్బలు తిన్నా ప్రశ్నించారు. మనం ఎక్కడ ప్రశ్నిస్తున్నాం? ఆటోమేటిక్ గా అవ్వాలంటున్నా. ఎవడు? కేరళలోని కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆటోమేటిక్ గా చేస్తుందా? ఎవడు చేస్తాడయ్యా? లేకపోతే ఇక్కడ మా తెలంగాణలోని అంటే స్వార్థం కోసం చేసే రాజకీయాలు, స్వార్థం కోసం మతాలకి వెనక ధూపం పట్టేవాళ్ళు ఎండోమెంట్స్ నుంచి ధర్మంగా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తారా? చేసే మాట ఆ పంచలింగాలని అదని ఇదని మా బొట్టి వాళ్ళకి తిప్పలేందుకు? ఈ భక్తులే ఎండోమెంట్స్ ని నిలదీయాలి. భారత వ్యాప్తంగా సమూహ హైందవ ధర్మ సంస్థాపనకు ఒక బోర్డు తయారవ్వాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను. నేను ఒక హైందవ బోర్డు తయారవ్వాలి. దాని కింద అఖండ భారత బోర్డు తయారయ్యి దాని కింద దేశవ్యాప్తం దేవాలయాలన్నీ రావాలి. అలసిపోయామయ్యా, అలసిపోయాం ఈ దొంగ గవర్నమెంట్లతోటి. అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కదా, బీజేపీ ఉంది కదా అని అంటారు. మరి ఇది కొన్ని చదువుకోవాలి నాయన. ఇలా ప్రశ్న వేసే వాళ్ళందరూ కాస్త చదువుకోవాలి. రాజ్యాంగం పరంగా స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అని రెండు ఉంటాయి నాన్న. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని. అందులో తద్వారా అక్కడ ఉన్న దేవాలయాలన్నీ అక్కడ లోకల్ గవర్నమెంట్ అంటే ఏ స్టేట్ కి ఒక గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళ ఎండోమెంట్స్ కిందనే పడుతుంది అది. అదే మళ్ళీ మీరు మధ్యప్రదేశ్ ఎండోమెంట్స్ కి వెళ్ళి చూడండి, అద్భుతంగా ఖర్చు పెడతారు వాళ్ళ దేవాలయాల మీద. మరి ఇప్పుడు నేనేమంటే బీజేపీ గవర్నమెంట్ వెనకేసి వచ్చానంట, కానీ నేను వెళ్ళి చూశానయ్యా దేవాలయాలు. ఏముందయ్యా ఒక్కొక్కటి. నిజంగా ఎంత మొఘలులు సర్వనాశనం చేసినా కూడా వీళ్ళు అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని అయితే యునెస్కో మాన్యుమెంట్స్ కూడా.